కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి నా మీద వేయించడానికి వీళ్ళందరికీ గులకరాలే మిగిలాయి. ఈ చంద్రబాబు కూటమికి మన 58 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా అలాంటి మైలురాళ్ళు, అలాంటి పునాదురాళ్ళు మనం వేసినది చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే విప్లవాలుగా ఎప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టే మన జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది, అక్కడే కనిపిస్తా ఎగురుతా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జతకట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్నాయి. వాళ్ళ జెండా. మరి ఈ ఇంటింటి అభివృద్ధి కొనసాగాల వద్దా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో వేసే మన ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు, రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఇంటా కూడా చర్చించుకునే అవకాశం రావాలి, ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఫ్యానుకు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి అని ప్రతి ఒక్కరిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు చరిత్రను కూడా వివరించాలి. బాబు చరిత్రను, ఆ కూటమి చరిత్రను, వారంతా కూడా గతంలో ఏం చేశారు అన్నది కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి. గతం గుర్తుందా? 2014 మీ అందరికీ గుర్తుందా? మరీ దూరం కాదు. 2014 ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 2014లో గతంలో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి బాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే 3 ఫోటోలతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. ఈ పాంఫ్లెట్ గుర్తుందా? అక్క గుర్తుందా ఈ పాంఫ్లెట్? చెల్లెమ్మ గుర్తుందా ఈ పాంఫ్లెట్? అన్న గుర్తుందా ఈ పాంఫ్లెట్? కనపడతా ఉందా చంద్రబాబు సంతకం? కనపడతా ఉన్నాయా ఫోటోలు? ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. కింద చంద్రబాబు సంతకం, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ 3 ఫోటోలతో చంద్రబాబు గారు స్వయాన సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ను ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించాడు 2014లో. పంపిస్తే ఎక్కడ మీ అందరికీ కూడా మర్చిపోతారేమో అని ఆ రోజుల్లో గుర్తుందా? ఏ టీవీ చూసినా కూడా ఈ టీవీ కాడ నుంచి, ఏబిఎన్ కాడ నుంచి TV5 ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మరి ముఖ్యమైన హామీలు ఒకసారి చదవమంటారా? 2014లో తాను ఇచ్చిన హామీలకు చదవమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు చేశాడా? 2 చేతులు పైకెత్తాలా? ఇలా రెండో హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. అక్క చెల్లెమ్మ, 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడా? అక్కడ 2 చేతులు పైకెత్తాలా? ఇలా ఇంకా ముందుకు పోమంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. 2014లో చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు.
25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ₹1 డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా. ఇలా రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా